ప్రజలతో మమేకమయ్యేందుకు మరో కొత్త ప్రోగ్రాంను రెడీ చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. గతంలో దూరదర్శన్లో ప్రజలతో ముఖ్యమంత్రి కార్యక్రమం నిర్వహించేవారు. అదే టైపులో ఇప్పుడు మరో ప్రోగ్రాంకు శ్రీకారం చుడుతున్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఈ ప్రోగ్రాం మరింత ఈజీ అవుతుందని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు. జనవరి నుంచి ఈ ప్రోగ్రాం ద్వారా ఆయన ప్రజలతో నిత్యం టచ్లో ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఆయన్ను ప్రజలకు మరింత దగ్గర చేసేలా ఉంటుందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 150 రోజులు పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు చంద్రబాబు సరికొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. వచ్చే ఏడాది అంటే జనవరి సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించేందుకు కూడా నిన్న ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా సిద్ధమవుతున్నాయి. ఇందులో మీతో మీ చంద్రబాబు అనే ఈ కార్యక్రమానికి పేరుగా నిర్ణయించినట్టుగా సూత్రప్రాయంగా వెల్లడవుతుంది. ఏదైతే ప్రజలకి చేరువయ్యేందుకు ప్రజల నుంచి ఇప్పటికే చూస్తే కనుక మాన్ కీ బాత్ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ కూడా నిరాటకంగా మాన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం ఏదైతే రేడియో ద్వారా ప్రజలకి వినిపించడం ఏదైతే మాట్లాడుతూ ఉంటారు ప్రజలను ఉద్దేశించి ఆ కార్యక్రమాన్ని తరహాలోనే అదేవిధంగా గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1995 నుంచి 2000 అభిప్రాయం కూడా వెల్లడయ్యే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా అనేక సమస్యలు కూడా స్థానిక సమస్యలు అంటే ఇప్పటికే చూస్తే కనుక చాలా వరకు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలన్న సూచనతో ఇటు ప్రతిపక్షాలు కావచ్చు లేదంటే ఇటు ప్రజలు కానీ వేచి చూస్తారు. ముఖ్యంగా ఎన్నికల హామీలకు సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా దానికి తోడు అనేక సమస్యలు కూడా కొత్త సమస్యలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది ఏదైతే ఈ రెగ్యులేట్ చేయవలసిన వాళ్ళు అదేవిధంగా ఇసుక విధానంలో లోపాలు స్థానికంగా పెరిగిపోతున్న అంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కొన్ని చోట్ల ఏదైతే వివాదాల్లో ఇరుక్కుంటున్నారు అలాంటి సమస్యలను కూడా ఏదైతే ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు తెలుసుకునేందుకు అవకాశం ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం జనవరి నుంచి అంటే సంక్రాంతికి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి కొనసాగించాలని చెప్పి కూడా చంద్రబాబు చూస్తున్నారు. అయితే ఇది కొత్త వరవడిగానే కూడా చెప్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏదైతే పూర్తిగా ఆయన ప్రజలకు దూరంగా ఉన్నారనేది కూడా పూర్తిగా ఆయన ఓటమి కూడా అదొక కారణంగా కూడా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పార్టీ వర్గాల్లో కూడా ప్రజలకు దూరంగా ఉండటం వల్లే అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండగా వైఎస్ ప్రజా దర్బార్లు నిర్వహించేవారు, ప్రజల్ని కలిసేందుకు కూడా సమయం కేటాయించేవారు. అయితే దానికి భిన్నంగా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు పూర్తిగా దూరం అయ్యారు. ఈ నేపథ్యంలో అలాంటి గ్యాప్ రాకుండా చంద్రబాబు జాగ్రత్త పడతారని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. ఏదేమైనా ఈ కార్యక్రమం అంటే మాన్ కీ బాత్ తరహాలోనే చంద్రబాబు ప్రసంగంలో దానికి ఎక్కువ కేటాయిస్తారా లేదంటే కాల్స్ ఎక్కువ తీసుకునేందుకు కూడా సమయం కేటాయిస్తారనేది చూడాల్సి ఉంది. ఒకవేళ నిజంగా అదే జరిగితే కనుక ఇది ఒక సంచలనంగానే ఎందుకంటే నేరుగా కొంతమంది పార్టీ సంబంధించి అంటే ఎమ్మెల్యేలతో కావచ్చు లేదంటే ఇతర అధికార పార్టీ నాయకులతో అనేక సమస్యలు కావచ్చు వివాదాలు కానీ ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించి బాధ్యతగా అనుకుంటే నేరుగా సీఎంకే కాల్ చేసేందుకు ఒక భరోసా అయితే ఉంటుంది. అది ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమం ఎంతసేపు కేటాయిస్తారనేది చూడాల్సి ఉంది. అయితే కనుక నిజంగా ఇది విజయవంతంగా జరిగితే కనుక చాలా మందికి ఈ కార్యక్రమం ఒక మంచి ఊరటగానే లభిస్తుంది. ఎందుకంటే సాధారణంగా ముఖ్యమంత్రి చెప్పే సందేశంతో పాటు ఎక్కువగా ప్రజల నుంచి కాల్స్ కనుక స్వీకరిస్తే కనుక ఇది ప్రజల్లోకి ముఖ్యమంత్రి చంద్రబాబుని మరింతగా ఏదైతే చేరువ చేస్తుందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చంద్రబాబు 4.1 కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూస్తే కనుక 1995 నాటి చంద్రబాబుని చూస్తారు, చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇలా అంటే గత జగన్ ముఖ్యమంత్రిగా చేసిన విధానానికి పూర్తి భిన్నంగా ఇప్పుడు చంద్రబాబు కనుక ప్రజలకు దగ్గరైతే కనుక ఇది చాలా విజయవంతం అవుతుందని చెప్పి కూడా పార్టీ వర్గాలు కానీ అధికారులు కానీ భావిస్తున్న పరిస్థితి అయితే ఉందా. ఇది ఈ కార్యక్రమాన్ని ఎలా రూపొందిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఈ జనవరికి అంటే సంక్రాంతి నాటికైతే ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేలాగా ఏర్పాట్లు సిద్ధమవుతాయి. థ్యాంక్ యూ ప్రసాద్.